హాయ్ వివర్స్, ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి నేడు ఎవరెవరి వరకు రిలీజ్ అవ్వబోతుంది. సో వీళ్ళకి ఏమైనా రీస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఈరోజు ఎన్ని గంటలకి రైతు బంధు విడుదల అవ్వబోతుంది సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో గత కొద్ది రోజులుగా రైతు బంధుకు సంబంధించి ఒక ఒక రోజుకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటి, దీనికి సంబంధించి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకోవచ్చు, అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా యాసంగి పంటకి సంబంధించిన డబ్బులు అయితే రైతు ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. సో మిగతా రైతులకు కూడా విడతల వారీగా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నట్టు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా గమనించుకున్నట్లయితే 1 నుంచి 2 ఎకరాల వరకు కొంతమందికి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. కొన్ని ఏరియాలో క్రెడిట్ అవ్వాయి. చాలామంది ఏమంటున్నారంటే అసలు స్టార్ట్ అవ్వాలి అంటున్నారు, కానీ స్టార్ట్ అయింది, కొంతమంది క్రెడిట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే అక్కడ కొంతమందికి ఎవరికైతే 1 నుంచి 2 ఎకరాలకి పడని ఏరియాలో మొత్తం కంప్లీట్ చేస్తూ ఈరోజు అందరికీ 2 నుంచి 4 ఎకరాల వరకు ప్రతి ఒక్కరికి ఎకరానికి 5,000 చొప్పున అందరికీ రిలీజ్ అవ్వబోతున్నాయండి అమౌంట్. సో దాంట్లో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 7,500 రూపాయలు అన్నారు, కానీ ఆ 7,500 రూపాయలు ఇప్పుడు సాధ్యపడదని చెప్పేసి ఇప్పుడైతే రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే నెక్స్ట్ సంబంధించిన ఏ పథకమైనా కొన్ని రీస్ట్రిక్షన్స్ చేయబోతారంటే ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ అయితే కూడా ఇవ్వబోతున్నారు. రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఈ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ప్రతిదీ నియమ నిబంధనలతో కూడుకొని చేయబోతారు. ప్రస్తుతం ఇంకా 20 లక్షల మందికి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి వాటన్నిటిని లింకప్ పెట్టడం కొంచెం ఇబ్బందిగా మారిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా గమనించినట్లయితే ఇప్పుడు ఈ రైతు బంధు సంబంధించి నేడైతే 2 నుంచి 4 ఎకరాల వరకు పడబోతుంది. అదేవిధంగా నిధులు కూడా సమకూరాయని చెప్పేసి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈరోజు 2 నుంచి 4 ఎకరాలు, అదేవిధంగా మిగతా ఏదైతే ఉంటాయి కదండి, సో 4 నుంచి మిగతా అట్లా మనకి 5 ఎకరాలు, తర్వాత 6 అట్లా కంప్లీట్గా ఈ వీకెండ్ కల్లా, అంటే మనకి శనివారం కల్లా అందరికీ డబ్బులు పడే విధంగా ఈసారి ఖచ్చితంగా రూపకల్పన చేశారు. యాక్చువల్గా బడ్జెట్ అయితే మన దగ్గర 5,400 కోట్లు ఉంది, ఇంకా సుమారు ఇంకా 7,500 కోట్ల వరకు ఉంటే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ యొక్క 10,000 చొప్పున అయితే వచ్చే ఏడాది నుంచి అయితే 15,000 చొప్పున అయితే వీళ్ళకి ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఏడాది మాత్రం 10,000తోటే సర్ది పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డబ్బులు కనుక ఇంకా 1 నుంచి 2 ఎకరాల లోపు ఉండి కూడా ఇంకా పడకపోతే మాత్రం వాళ్ళకి ఏదైనా బ్యాంకు సర్వర్ సైడ్ ప్రాబ్లమా, లేకపోతే వీటికి సంబంధించి మీరు డైరెక్ట్గా ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీరు సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా అగ్రికల్చర్ పాస్బుక్, దాని 1B తీసుకొని వెళ్ళేసి అక్కడ సంప్రదించండి. ఒకవేళ మీకు ఇప్పటివరకు డబ్బులు పడకపోతే, సో దానికి సంబంధించిన ఏమన్నా ఉంటే మీకు ఖచ్చితంగా వాళ్ళు క్లియరెన్స్ అయితే ఇస్తారు. మీరు అప్పుడు ఒకవేళ బ్యాంక్ ప్రాబ్లం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు మీకు డబ్బులు పడే విధంగా ప్రయత్నం అయితే చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈరోజు 10 గంటల నుంచి రైతు బంధు అయితే పడబోతుంది. సో 2 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు డబ్బులు వేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలిసింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.